Jungle. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గవర్నమెంట్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ నైతే ప్రారంభించబోతుంది. ఈ స్కీమ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణాలనైతే అందించనుంది అని బట్టి విక్రమార్క గారు చెప్పడం అయితే జరిగింది. ఈ స్కీమ్కు ఎవరు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి అప్లై చేసుకోవాలంటే అర్హతలు ఏంటి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ రాజీవ్ యువ వికాసం స్కీము మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకైతే అప్లికేషన్ అయితే చేసుకోవడానికి టైం అయితే ఉంది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అయితే ఈ పథకానికి 6,000 కోట్లయితే ప్రభుత్వం అయితే ఖర్చు చేయనుంది. ఇది మార్చి 15వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం అయితే ఈ స్కీమ్ను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా సరే స్టడీ కంప్లీట్ అయి ఖాళీగా ఉన్న వాళ్ళైతే ఈ స్కీమ్ని అయితే ఉపయోగించుకోవచ్చు. ఈ స్కీమ్కు అప్లై చేసుకున్న వాళ్ళకి సెలెక్ట్ అయినట్లయితే 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే రుణం అయితే అందిస్తుంది. ఈ రుణాలతో మీరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ అయితే చేసుకోవచ్చు. మీరు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణం గనక పొందినట్లయితే మీరే మీ సొంతంగా బిజినెస్ అయితే చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా 5 లక్షల మందికి ఉపయోగపడేలాగా ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ను తయారు చేయడం అయితే జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసం పేరుతో మార్చి 15వ తేదీ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇదివరకైతే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ అనేది ఉన్నాయి కదా, సేమ్ ఈ స్కీమ్ కూడా దాంట్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ స్కీమ్కు ఎవరు అప్లై చేసుకోవాలనంటే ఈ స్కీమ్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంటరు, డిగ్రీ, పీజీ, బీఎడ్ ఈ విధంగా చేసిన వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఈ స్కీమ్కు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 6 ఏప్రిల్ నుంచి 31 మే వరకు అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత జూన్ 2 నుంచి అయితే సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి శాంక్షన్ లెటర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. జూన్ 2కు శాంక్షన్ లెటర్ ఇవ్వగానే ఈ బెనిఫిషరీ అకౌంట్లో అమౌంట్ పడుతుంది. వాళ్ళైతే నిరుద్యోగ యువకులు అయితే ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద వాళ్ళే బిజినెస్ అయితే చేసుకోవచ్చు. మార్చి 15వ తేదీన ఈ అప్లికేషన్ స్టార్ట్ కాగానే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీరే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, ఈ విధంగా పూర్తి వివరాలతో మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.